సెల్ ఓపెన్ చేయి. కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయి. కూర్చోమ్మా, కూర్చోమ్మా. నిన్న జడ్జి గారు తీర్పు చెప్పేటప్పటికి జైలు టైం దాటిపోయింది కాబట్టి ఈ రోజు నిన్ను జైలుకి తీసుకెళ్తున్నావు శ్రీవల్లి. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా. క్రిమినల్స్ ఉండే జైలుకి వెళ్ళడం నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పదు. 6 నెలలు తొందరగానే గడిచిపోతాయి. నువ్వు ధైర్యంగా ఉండాలి. నిన్ను శిక్ష నుండి తప్పించలేకపోయినా నీకు ఒక ఫేవర్ చేస్తున్నాను. నువ్వు జైల్లో ఉంటూ కూడా నీ జాబ్ చేసుకోవచ్చు. ఏంటి సార్ మీరు అనేది? అవును శ్రీవల్లి, వాళ్ళు చెప్పే పనితో పాటు రోజుకు 1 గంట మీ ఆఫీస్ వ్యవహారాలు కూడా చూసుకునేలా జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ కాపీ నేను జైలర్ గారికి కూడా పంపించాను. థ్యాంక్ యూ సార్. నువ్వు ఆఫీస్కో లేదా గెస్ట్ హౌస్కో వెళుతున్నావని అనుకో, అంతేగాని జైలుకి వెళుతున్నావని అనుకోకు. అలాగే సార్. నిన్ను నిర్దోషిగా విడుదల చేయకుండా శిక్ష వేసినందుకు న్యాయస్థానం మీద కోపంగా ఉందా శ్రీవల్లి? లేదు సార్, నేను కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను. జడ్జి గారు నాకు విధించిన శిక్షని ఆనందంగా అనుభవిస్తాను. చట్టాన్ని గౌరవించడం మన బాధ్యత సార్. నిన్ను చూస్తుంటే నాకు నా కూతురు గుర్తొస్తుంది. నువ్వు నా కూతురుతో సమానం అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. అందుకే ఒక కమిషనర్గా కాకుండా ఓ తండ్రిలా నా సహాయ సహకారాలు నీకెప్పుడూ ఉంటాయి. జైలు జీవితం కష్టంగానే ఉంటుంది, కానీ నీకు అక్కడ ఏ ఇబ్బంది అనిపించినా నువ్వు నాకు చెప్పు. ఆ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ సార్. మీరు నాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశారు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంత మాట అనకమ్మా, అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. పదమ్మా. అలాగే సార్.